Okay, listen to me here. Okay, we are going to discuss about what is that BGP attributes. Okay, so we already discussed one BGP attribute, that is called AS path. Okay, if you see here on the screen, so we have Tata Communications, Sifi, and Airtel and Reliance. These are the different AS. Suppose we can see the Reliance. What is the Reliance IP address? 2.2.2. If the 2.2.2 is traveling to the Airtel, right? This AS path, whatever the AS path it is here, right? It will carry the AS path. So when it comes to Airtel router R1, it receives the 2.2.2 along with the tag. What is the tag? AS path 200. See, మీరు ఎప్పుడైనా సరే ఇఫ్ యూ పర్చేస్ ఎనీ పాయింట్ ఆర్ షర్ట్ ఫ్రమ్ ఆన్లైన్, రైట్, ఇఫ్ యూ ఆర్డర్ ఎనీ అపారల్ ఆన్లైన్, you will see the tag for each and every apparel fabric. So what it will tell, what is the cost of the shirt, and what is the size of the shirt, and what material they used, and barcode everything ఉంటుంది. ఓకే, సో ట్యాగ్ అనేది ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుంది అది? బెంగళూరు నుంచి ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అయిన బ్రాండెడ్ కంపెనీ మీరు ఆన్లైన్ ఆర్డర్ చేస్తే వస్తుంది. ఈచ్ షర్ట్కి ఒక ట్యాగ్ ఉంటుంది, బట్టలకి ఒక ట్యాగ్ ఉంటుంది కదా, మనం బట్టలు వేసుకునేటప్పుడు ఆ ట్యాగ్ కట్ చేసి వేసుకుంటాం. సిమిలర్గా అంతే ఒక రౌట్ ఉన్నది బీజీపీలో. ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీజీపీ. సో బీజీపీలో ఏదైనా సరే ఒక రౌట్, ప్రిఫిక్స్ అని అనవచ్చు, రౌట్ అని అవ్వచ్చు. సో ఏదైనా ఒక రౌట్ అనేది ఒక ఏఎస్ నుంచి ఇంకొక ఏఎస్కి వెళ్తుంటే ప్రిపెండ్ అవుతూ ఉంటుంది, ఏఎస్ పాత్ ప్రిపెండ్ అవుతూ ఉంటుంది. అలాగే మళ్ళీ ఎయిర్టెల్ నుంచి ఇదే 2.2.2 ఎయిర్టెల్ నుంచి టాటాకి వెళ్తే సేమ్ ఏఎస్ పాత్ ప్రిపెండ్ అవుతూ ఉంటుంది. ఏఎస్ పాత్ ఏమవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఈ రౌట్ వచ్చేసి ఏఎస్ పాత్ 100 ఉంటుంది ఎయిర్టెల్లో. ఇదే ఎయిర్టెల్ నుంచి టాటాకి వెళ్తే మళ్ళీ దాని ముందర ఎయిర్టెల్ సారీ ఇది 200, రిలయన్స్ది 200 కదా, స్టార్టింగ్లో రిలయన్స్ది 200. మళ్ళీ ఇది ఇది ఉంది కదా, ఇట్లా ఏస్ పాత్, ఒక నిమిషం, ఇట్లా ఏస్ పాత్ అని రాస్తా క్లారిటీ ఉంటుంది. ఏస్ పాత్. సో ఈ ఏస్ పాత్ ఇట్లా ప్రిపెండ్ అయ్యి వీటికి వస్తుంది. వీటికి వచ్చిన తర్వాత ఇదే ఎయిర్టెల్ రౌటరు ఈ సేమ్ రౌట్ని టాటాకు పంపిస్తుంది. పంపించేటప్పుడు ఏముంటుంది, మళ్ళీ ఏఎస్ పాత్ లాస్ట్లో ప్రిపెండ్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో ఏంటది, యూ విల్ సీ 100. ఓకే, ప్రిపెండ్ అంటే కొంచెం ముందర కదా, 200 ముందర. సో రీసెట్ ఏంది 100. సో లాస్ట్ ఏదో అది ఫస్ట్ అనమాట. 200 అనేది ఆరిజిన్, అక్కడ నుంచి వచ్చింది. రీసెట్ది ఇది లెఫ్ట్లో ప్రిపెండ్ అవుతుంది. సేమ్ ఇదే రౌటు మనకు సిఫిక్ వచ్చేసరికి ఎట్లా ఉంటుంది, ఏస్ పాత్ ఇదేముంటుంది, ఈజీగా 500 ఉంటుంది, ఎందుకంటే 400 ఉంటుంది అట్లా అనమాట. సో మీకు అర్థమైంది కదా, ఇట్ విల్ ప్రిపెండ్ ద ఏఎస్ పాత్. ఓకే, సో ఎందుకు ఇలా అంటే, ఇట్లా ప్రిపెండింగ్ ఎందుకంటే లూప్ అవాయిడెన్స్ కోసం. సో ఇదే మళ్ళీ ఎయిర్టెల్కి వచ్చిందనుకో, ఈడ టాటా సిఫీ నుంచి మళ్ళీ ఎయిర్టెల్కి వచ్చిందనుకో. సో ఇప్పుడు చూడు, ఎయిర్టెల్ ఏఎస్ నెంబర్ ఎంత, 100. నేను ఆల్రెడీ పంపించినాను, మళ్ళీ నువ్వు నాకే పంపిస్తావా అని చెప్పి ఈ రౌట్ని ఇన్స్టాల్ చేయదు. ఎయిర్టెల్లో ఎన్ని రౌటర్స్ ఉంటాయో అన్ని రౌటర్స్లో ఇన్స్టాల్ చేయదు. 2 కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇన్స్టాల్ చేయదు, ఎక్కడ నుంచి ఇన్స్టాల్ చేయదు. ఈ రౌట్ ఇక్కడ రాదు, డిస్కార్డ్ చేసేస్తుంది. ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే లూప్స్ ఉంటాయి. ఓకే, నేను పంపించిన రౌట్ మళ్ళీ నాకే వస్తుంది, లూప్ కదా, అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. సో అదనమాట. సో అది దట్స్ వై ఏఎస్ పాత్ అనేది ఇంపార్టెంట్. సేమ్ లైక్ స్ప్లిట్ ఆర్జాన్ రూల్ కూడా చెప్పాను ఐబీజీబీలో, వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఏఎస్ పాత్ అనేది ఏంటి, ఒక ట్యాగ్ లాగా. ఓకే, ఒక వస్తువు కొంటే ట్యాగ్ ఎలా వస్తుందో అట్లా ఒక రౌట్ అడ్వర్టైజ్ చేస్తే ట్యాగ్ లాగా అనమాట. ఓకేనా, అట్లా ట్యాగ్ యాడ్ అవుతా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాట్రిబ్యూట్స్. ఇలా ఒక రౌట్కి ఇలా ట్యాగ్ అయ్యే ఇన్ఫర్మేషన్స్ అన్నిటినీ యాట్రిబ్యూట్స్ అంటారు. బీజీపీలో గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువు కొంటే దానికి ఒక ట్యాగ్ ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ అన్నీ ఉంటుంది, దాని యొక్క సైజు, ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అండ్ ఏ కంపెనీ అన్నీ ఉంటాయి. అవన్నీ ఏమంటారు, యాట్రిబ్యూట్స్ అంటారు. ఓకే, మన బీజీపీలో ఇట్లా రౌట్ అంటే ఏంటి, ఇట్లా 2.2.2 కానీ ఇట్లా 1.1.1 కానీ ఇట్లా ఉంటాయి. సో వీటన్నిటినీ ఏమంటారంటే ట్యాగ్స్ అంటారు. ఓకే, ఆ ట్యాగ్స్నే యాట్రిబ్యూట్స్. ఓకే, బీజీపీ యాట్రిబ్యూట్స్ ఏంటంటారు. సో బీజీపీ యాట్రిబ్యూట్స్లో 2 రకాలు. ఓకే,
బీజీపీ అట్రిబ్యూట్స్లో 2 రకాలు. అవి ఏంటివి అంటే ఇప్పుడు చెప్తాను నేను. సో ఐ విల్ క్రియేట్ ఎ న్యూ పీపీటీ. ఓకే, సో పీపీటీ ఇక్కడ పెడుతున్నాను చూడండి. ఓకే, సో ఏంటివి అవి బీజీపీ అట్రిబ్యూట్స్. బీజీపీ అట్రిబ్యూట్స్. ఓకే, 1 సెకండ్. సో బీజీపీ అట్రిబ్యూట్స్ అనమాట. సో బీజీపీ అట్రిబ్యూట్స్ అంటే ఖచ్చితంగా ట్యాగ్ చేయండి. బీజీపీ అట్రిబ్యూట్స్ అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక రౌట్ అది ఏదైనా అవ్వచ్చు. 2.2.2 అయినా ఉండొచ్చు, 1.1.1 అయినా ఉండొచ్చు, అది ఏదైనా ఉండొచ్చు, అది రౌట్. ఓకే గాయస్, వినిపిస్తుందా? హలో గాయస్, వినిపిస్తుందా? నేను ఇప్పుడు మైక్ కనెక్ట్ చేస్తున్నాను. సో వినిపిస్తుందా అని అంటే ఎస్ అని నాకు చాట్ బాక్స్లో టైప్ చేయండి. గాయస్ వినిపిస్తుందా? ఇప్పుడు బాగా వినిపిస్తుందా? ఇందాక బాగా వినిపించిందా? ఇప్పుడు బాగా వినిపిస్తే ఎస్ అని బాగా టైప్ చేయండి. ఇంతకుముందు బాగా వినిపిస్తే నో అని టైప్ చేయండి. ఇప్పుడు బాగా వినిపిస్తుంది కదా? ఓకే, కూల్. సో ఇక్కడ ఏంటంటే ఈ రౌట్స్ ఏవైనా ఉండొచ్చు, పబ్లిక్ రౌట్స్ అన్నీ. ఓకే, ఆ రౌట్స్ ఏమైనా ఉండొచ్చు. ఓకే, ఆ రౌట్స్కి ట్యాగ్స్ యాడ్ అవుతుంది. ఫస్ట్ మనం ఒక ట్యాగ్ ఏం చేసుకున్నాం, ఏఎస్ పాత్. దీన్నే యాట్రిబ్యూట్స్ అంటారు. ఓకే, ఏఎస్ పాత్. ఓకే, సో బీజీపీ అట్రిబ్యూట్స్లో మెయిన్ ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి. మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. ఓకే, మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అంటే దీంట్లో 2 రకాలు. దీన్ని ఏమంటారంటే నేను చెప్తాను, వీటినే వెల్ నోన్ అట్రిబ్యూట్స్ అంటారు. ఓకే, వెల్ నోన్ మ్యాండేటరీ. ఈ వెల్ నోన్లోనే మళ్ళీ వెల్ నోన్ మ్యాండేటరీ, వెల్ నోన్ డిస్క్రిషనరీ అంటారు. సార్ వెల్ నోన్ అట్రిబ్యూట్స్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సియంట్ అట్రిబ్యూట్స్. ఓకే, 1 సెకండ్. ఎప్పుడో పింగ్ చేయాలా? ఓకే, సో ఇందులో ట్రాన్సియంట్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇవి ఆప్షనల్ అనమాట. ఇవి ఆప్షనల్, నేను చెప్తా ఇవి. సో బాగా గుర్తుపెట్టుకోండి. వెల్ నోన్ అట్రిబ్యూట్స్లో వెల్ నోన్ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఉంటాయి. వెల్ నోన్ దీంట్లో 2 రకాలు మళ్ళీ. ఓకే, దీంట్లో 2 రకాలు వెల్ నోన్ అట్రిబ్యూట్స్లో. ఓకే, ఫస్ట్ వచ్చేసి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్లో ఏవే వస్తాయి, ఏఎస్ పాత్ అండ్ నెక్స్ట్ హాప్. 2 అట్రిబ్యూట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ హాప్, ఇంకొకటి ఆరిజిన్. ఓకే, సో ఏఎస్ పాత్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రతి దానికి ఏఎస్ ఉంటుంది. నెక్స్ట్ హాప్ అంటే ఏంటి టైప్ చేయండి. నెక్స్ట్ హాప్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై నెక్స్ట్ హాప్ ఇన్ బీజీపీ? ఇట్స్ ఏ పియర్ ఐపీ అడ్రస్.
పియర్ ఐపీ అడ్రస్ ఆర్ నైబర్ ఐపీ. మనం ఏదైతే నైబర్ అని స్టేట్మెంట్ ఇచ్చి కాన్ఫిగర్ చేస్తాం అది నైబర్ ఐపీ అడ్రస్. ఓకే, నెక్స్ట్ టాప్ ఇస్ నైబర్ ఐపీ అడ్రస్. ఇదేంటి, ఇది కంపల్సరీ రీచ్ అవ్వాలి, పింగ్ అవ్వాలి కదా. ఇట్ షుడ్ బి రీచబుల్. ఇది పాయింట్ టు పాయింట్ అయినా ఉండొచ్చు, ఇండైరెక్ట్ అయినా ఉండొచ్చు. ఇట్ షుడ్ బి రీచబుల్. ఓకే, దిస్ పియర్ ఐపీ షుడ్ బి రీచబుల్. అప్పుడే కదా టీసీపీ సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో రూల్ ఏంటి, ఏఎస్ పాత్. సో ఇవన్నీ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్. ఆరిజిన్. ఓకే, ఇక్కడ ఇమేజ్ మీకు ఇక్కడ పెడితే సెట్ అయిపోతుంది. ఇంకో ఇట్లా టైప్స్. ఓకే, అదనమాట. సో బీజీపీ అట్రిబ్యూట్స్లో ఎన్ని రకాలు, వెల్ నోన్, ఆప్షనల్ ఉంటాయి. సో ఈ ఆప్షన్లోనే మళ్ళీ మ్యాండేటరీ, డిస్క్రిషనరీ ఉంటుంది, ట్రాన్సిటివ్, నాన్ ట్రాన్సిటివ్ ఉంటాయి. సో నేను బాగా వినండి, ఎందుకు వెల్ నోన్ అట్రిబ్యూట్స్ అంటారు. వెల్ నోన్ అంటే బాగా తెలిసిన. వెల్ నోన్ అంటే ఏంటి మీనింగ్, బాగా తెలిసిన, బాగా రెగ్యులర్గా తెలిసిన. అండ్ దీంట్లో మ్యాండేటరీ అంటే కంపల్సరీగా, అంటే ఒక రౌట్ని మనం అడ్వర్టైజ్ చేస్తే కంపల్సరీగా ఆ రౌట్కి ఈ అట్రిబ్యూట్స్ ఖచ్చితంగా ఉండాలి, క్యారీ చేయాలి కంపల్సరీగా. ఇట్స్ మ్యాండేటరీ, అందుకే మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక 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 ఏస్ నుంచి ఇంకొక ఏస్, సపోజ్ నేను రిలయన్స్ నుంచి ఎయిర్టెల్కి ఏదైనా రౌట్ అడ్వర్టైజ్ చేస్తే, ఏ రౌటు 2.2.2 రౌట్ అడ్వర్టైజ్ చేస్తే, ఇది ఏదైతే రౌట్ ఉందో ఇది అడ్వర్టైజ్ చేస్తే కంపల్సరీగా రౌట్కి అటాచ్ అయ్యే అట్రిబ్యూట్స్ ఏంటివి, ఏఎస్ పాత్ ఒకటి, నెక్స్ట్ హాప్ ఒకటి. నెక్స్ట్ హాప్ అంటే ఏంటి, పియర్ ఐపీ అడ్రస్, ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సపోజ్ ఈ రౌట్ ఇక్కడికి అడ్వర్టైజ్ అయింది అనుకోండి, ఈ రౌట్ ఎక్కడి నుంచి వస్తుంది, 2.2.2 నుంచి వస్తుంది అని. ఓకే, నెక్స్ట్ హాప్ అండ్ ఏఎస్ పాత్ అండ్ ఆరిజిన్. ఓకే, ఆరిజిన్ అంటే ఏంటి అంటే మీనింగు, ఇప్పుడు మీరు అది ఎక్కడి నుంచి జనరేట్ అయిందని. సో ద ఆరిజిన్ అట్రిబ్యూట్స్ ఇండికేట్స్ హౌ ఎ పర్టికులర్ ప్రిఫిక్స్ ఆరిజినేటెడ్ ఇన్ బీజీపీ. అంటే ఆ యొక్క రౌట్ ఎలా లర్న్ అయిందని. సపోజ్ ఐజీపీ ఉంటుంది, ఇప్పుడు 2.2.2 ఉంది కదా, ఇక్కడ మనం డైరెక్ట్గా లర్న్ అయిందా లేకుంటే ఓఎస్పిఎఫ్ ద్వారా లర్న్ అయిందా అని తెలియదు కదా. సో ఇట్ వుడ్ బి 3 టైప్స్ అనమాట. ఆరిజిన్ అంటే 2 ఉంటుంది, ఒకటి ఐజీపీ ద్వారా లర్న్ అయిందా, లేకుంటే ఈజీపీ ద్వారా లర్న్ అయిందా, లేకుంటే ఇన్కంప్లీట్ మాన్యువల్గా యాడ్ చేసావా అని. సపోజ్ ఇప్పుడు నేనున్న ఆరిజిన్ అంటే ఏంటి మీనింగు, నేను ఐఎమ్ ఆరిజిన్ టు కర్నూల్, నా ఆరిజిన్ ఏంటి కర్నూల్, నేను బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ కర్నూల్, ఐఎమ్ బిలాంగ్స్ టు కర్నూల్ కదా, అదనమాట. మీలో ఆరిజిన్ అంటే వరుణ్ గౌడ్ అయితే శాతనకోట ఆరిజిన్. సో అంటే వాళ్ళ రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని మీనింగ్. ఆరిజిన్ అంటే, ఆరిజిన్ అంటే ఏంటి, వాళ్ళ రూట్స్ ఎక్కడి నుంచి వచ్చాయని. సిమిలర్గా ఒక్కొక్క రౌటు అసలు ఎట్లా జనరేట్ అయింది. సపోజ్ ఇక్కడ 192.168.12.1 ఉంది. ఓకే, ఇది డైరెక్ట్గా కనెక్ట్ అయింది కదా. సో ఇది ఇంటర్నల్గా ఐజీపీలో ఉంది కాబట్టి ఐజీపీనే. ఒకవేళ ఈ ఈజీపీ ద్వారా ఎక్స్టర్నల్గా మనం వచ్చిందంటే అది ఎక్స్టర్నల్. సో ఒకవేళ ఇంకంప్లీట్ ఉందంటే, ఇంకంప్లీట్ అంటే ఏంటి, మాన్యువల్గా రౌట్ని ఎంటర్ చేయడం ఇంకంప్లీట్ అంటే. ఓకే, సో ఇట్లా ఉంటుంది. ఆరిజిన్ అంటే ఏంటి మీనింగ్, ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ రౌట్ అని మీనింగ్. సో మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అంటే ఏమొస్తాయి, వాట్ ఆర్ ద మ్యాండేటరీ అట్రిబ్యూట్స్, మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏఎస్ పాత్, నెక్స్ట్ హాప్ అండ్ ఆరిజిన్. ఎందుకు వీటిని మనం మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అంటాము, ఏఎస్ కంపల్సరీగా అటాచ్ అయి ఉండాలి ఒక రౌట్కి, అందుకే వీటిని మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ డిస్క్రిషనరీ అట్రిబ్యూట్స్ అంటే విత్ ఇన్ ద ఏఎస్ అటాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. డిస్క్రిషనరీ, ఆప్షనల్. ఓకే, డిస్క్రిషనరీ అనమాట. సో ఖచ్చితంగా ఇది డిస్క్రిషనరీలో లోకల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. లోకల్ ప్రిఫరెన్స్ అనేది విత్ ఇన్ ద ఏఎస్లో మనం బీజీపీ కాన్ఫిగర్ చేస్తాం కదా. అంటే సపోజ్ ఇక్కడ ఎయిర్టెల్ 10 ఉంది. సో ఇక్కడ జిఎన్ఎస్3లో ఎయిర్టెల్ 10లో R1, R3, R11లో ఐబీజీపీ కాన్ఫిగర్ చేసిన, ఈ విత్ ఇన్ ద ఐబీజీపీ పియర్స్లో విత్ ఇన్ ద ఏఎస్లో ఆ అట్రిబ్యూట్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. ఇది ఎక్స్టర్నల్కి పోదు. ఇట్ వోంట్ క్యారీ, లోకల్ ప్రిఫరెన్స్ విల్ నాట్ క్యారీ ఆన్ ఈబీజీపీ పియర్స్. ఓకే, ఇది ఓన్లీ విత్ ఇన్ ద అటానమస్ సిస్టంలోనే ఉంటుంది, నీ ఓన్ సిస్టంలో మాత్రమే. అందుకే దీన్ని వెల్ నోన్ డిస్క్రిషనరీ అంటారు.
ఇది మొత్తం ఉండదు, సగం సగమే ఉంటుంది. ఎక్కడ నీ ఏఎస్లో అంటే ఇక్కడ R1 అంటే 1.1.1 యొక్క రౌట్ని నేను R3కి అడ్వర్టైజ్ చేస్తే దాని లోకల్ ప్రిఫరెన్స్ వాల్యూ కూడా క్యారీ చేస్తుంది ఎంత అని. లోకల్, అందుకే దాన్ని లోకల్ ప్రిఫరెన్స్ అంటారు. రిమెంబర్, మీరు ఈజీగా ఆ కీవర్డ్లోనే ఉంది లోకల్ ప్రిఫరెన్స్ అంటే విత్ ఇన్ ద ఏఎస్. ఓకే, ఈ అటామిక్ అగ్రిగేట్ అనేది లైట్ తీసుకోండి, ఇంపార్టెంట్ మాత్రమే చెప్తాను నేను. సో మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏంటి? ఏఎస్ పాత్, నెక్స్ట్ టాప్, ఆరిజిన్. ఓకే, ఈ ఆరిజిన్లో కూడా ఉంటుంది. ఐ అంటే ఐజీపీ నుంచి లర్న్ అయిందా అంటే ఓఎస్పిఎఫ్ కానీ ఐజీపీ ప్రోటోకాల్స్ ఏంటి? ఓఎస్పిఎఫ్ కానీ ఏజీఆర్పి కానీ రిప్ కానీ ఏవైనా సరే. ఓకే, అది లర్న్ అయిందా? తర్వాత ఫస్ట్ ఇలా ఇంటర్నల్ ఈ ఐజీపీ ప్రోటోకాల్స్ లర్న్ అయిన రౌట్ని ప్రిఫర్ చేస్తుంది. ఒకవేళ ఇలా ఈ వీటితో కాకుంటే ఈ ఎక్స్టర్నల్ ఈబీతో ఏదైనా ఎక్స్టర్నల్ రౌటింగ్ ప్రోటోకాల్ యూస్ చేసి కాన్ఫిగర్ చేస్తే దాంతో ప్రిఫర్ చేస్తుంది. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ అంటే ఇంకంప్లీట్, మాన్యువల్గా యాడ్ చేసింటారని. ఓకే, అది మీనింగ్. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మీనింగ్ ఆప్షన్లో ట్రాన్సిటివ్, నాన్ ట్రాన్సిటివ్ ఉంటుంది. అంటే ఆప్షన్లు అంటే అవి క్యారీ చేయొచ్చు, చేయకపోవచ్చు. సో దీంట్లో ఆప్షనల్ ట్రాన్సిటివ్ అంటే కంపల్సరీగా క్యారీ అంటే ఎలా చెప్పాలి? ట్రాన్సిటివ్ అంటే వెళ్ళే దారిలో, అంటే రిలయన్స్ నుంచి సిఫీ టెక్నాలజీస్కి వెళ్ళే దారిలో R1 R4 రౌట్స్ ఉన్నాయి, డిఫరెంట్ రౌటర్స్ ఉన్నాయి. అంటే 2 yearsని క్రాస్ చేసి వెళ్తుంది. ఇలా ట్రాన్సిటివ్లో వెళ్ళేటప్పుడు ఓకే, ఇది ట్రాన్సిట్ అంటారు కదా. ట్రాన్సిట్ అంటే ఇంకా దారిలో వెళ్ళే దారిలో ఉందని, ఇట్లా వెళ్ళే దారిలో క్యారీ అవుతుంది అనమాట. క్యారీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, ఆప్షనల్ ట్రాన్సిటివ్, ఆప్షనల్ నాన్ ట్రాన్సిటివ్. ఆప్షనల్ ట్రాన్సిటివ్ అంటే ఇట్లా క్యారీ చేసిన ప్రతి బీజీపీ యాట్రిబ్యూట్ ఈ రౌటర్ అర్థం చేసుకోవాలా. ఓకే, ఖచ్చితంగా అర్థం చేసుకోవాలా. నాన్ ట్రాన్సిటివ్ అంటే అర్థం చేసుకున్న ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. ఓకే, అదే అనమాట మీనింగ్. సో ట్రాన్సిటివ్ అంటే ఇవి. సో కంపల్సరీగా ఆ యాట్రిబ్యూట్ ఏదైతే యూస్ చేసినామో ఆ యాట్రిబ్యూట్ వాల్యూ చెక్ చేయాలన్నమాట. కొన్ని చెకింగ్ పర్పస్కి VPNస్లో యూస్ చేస్తారు, వాటిని అగ్రిగేటర్ కమ్యూనిటీస్ అంటారు. నాన్ ట్రాన్సిటివ్ అంటే మెడ్, ఆరిజినేటర్ అండ్ క్లస్టర్ ఐడి, ఇవి నాన్ ట్రాన్సిటివ్ అనమాట. మేబీ ఆ డివైస్ అర్థం చేసుకోవచ్చు, అర్థం చేసుకోకపోవచ్చు, ఇట్ డిపెండ్స్. ఒకవేళ అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంటే అర్థం చేసుకుంటుంది, లేదంటే ఆ క్యాపబిలిటీ లేకుంటే ఇగ్నోర్ చేస్తుంది అనమాట. అది. సో బట్ వెల్ నోన్ యాట్రిబ్యూట్స్ గుర్తుపెట్టుకోండి. బీజీపీలో ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఆర్ ద యాట్రిబ్యూట్స్ అని. ఏస్పాత్, నెక్స్ట్ హాప్, ఆరిజిన్ అని చెప్పాలా. ఓకే, ఈ యాట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని పాత్ సెలెక్షన్ అనేది జరుగుతుంది బీజీపీలో. ఓకే, ఈ యాట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని పాత్ సెలెక్షన్ అనేది జరుగుతుంది. సో 1 second. సో ఇప్పుడు పాత్ సెలెక్షన్ మీకు చూపిస్తా, చూడండి, మీరే చెప్పాలా. సో పాత్ సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నెక్స్ట్ టాప్ రీచబిలిటీ ఉండాలా. ఓకే, రియల్ టైమ్ వరల్డ్ సినారియో. సో పాత్ సెలెక్షన్ ప్రాసెస్ ఇప్పుడు నీకు చెప్తా, మీరు నాకు చెప్పండి నోట్ డౌన్ చేసుకొని. సో పాత్ సెలెక్షన్ ప్రాసెస్ క్రైటీరియా అంటే ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ టాప్ రీచబిలిటీ. ఓకే, ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తా స్టెప్స్, ఒక నిమిషం. ఓకే, ఎందుకు డిలీట్ అవ్వాలి?
వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బ్రో? ఓకే, ఇది పాత్ సెలెక్షన్ క్రైటీరియా. ఈ పాత్ సెలెక్షన్ క్రైటీరియా ఎలా చేస్తుందంటే, ఫస్ట్ ఏంటి, నెక్స్ట్ హాప్ రీచబిలిటీ. నెక్స్ట్ హాప్ అనేది రీచ్ అవ్వాలి. అంటే నెక్స్ట్ హాప్ అంటే ఏంటి, పిఆర్ఐపి రీచ్ అవ్వాలి. ఓకే, సెకండ్ ఏంటి, హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్. ఓకే, ఇది సెకండ్ ఉంది, హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్. ఎవరైనా అడుగుతారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు, హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్. థర్డ్ వచ్చేసి ఏంటి, షార్టెస్ట్ ఏజ్ పాత్. ఓకే, ఫోర్త్ వచ్చేసి స్మాలెస్ట్ ఆరిజిన్ వాల్యూ. అంటే ఏంటి, ఐ ఫస్ట్ ప్రిఫర్ చేస్తుంది, అంటే ఇంటీరియర్ గేట్వే ప్రోటోకాల్, తర్వాత ఎక్స్టీరియర్ గేట్వే ప్రోటోకాల్ ప్రిఫర్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ ఇది. సో ఫిఫ్త్ ఏంటి, స్మాలెస్ట్ ఎంఈడి వాల్యూ. స్మాలెస్ట్ ఎంఈడి వాల్యూ. నెక్స్ట్ సిక్స్త్ ఏంటి, ఇది ప్రాసెస్ అనమాట. అంటే ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి మల్టిపుల్ రౌట్స్ ఉన్నప్పుడు ఎలా పాత్ చూస్ చేసుకుంటున్నది చెప్తున్నా. ఓకే, ఈబీజీబీ ప్రిఫర్డ్ ఓర్ ఐబీజీపీ. ఓకే, సో స్మాలెస్ట్ ఐజీపీ మెట్రిక్ వాల్యూ టు రీచ్ బీజీపీ నెక్స్ట్ స్టాప్. ఓకే, సపోజ్ ఇది వరకు గుర్తుపెట్టుకోండి, మిగతావి తర్వాత చెప్తా పాత్ సెలెక్షన్ ప్రాసెస్లో. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ స్టాప్ మీకు తెలుసు, ఇది కంపల్సరీ రీచబిలిటీ ఉండాలి. హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి, లోకల్ ప్రిఫరెన్స్ అంటే ఒక ఏస్ పాత్ ఉంది. ఓకే, ఇది చూడండి, ఒక ఏస్ ఉంది, ఈ ఏస్కి 2 ఎగ్జిట్ కనెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కాకుండా ఇది కనెక్షన్ అనేది ఇటుపక్క ఉందనుకోండి, ఇట్లా సంథింగ్. ఓకే, ఇప్పుడు ఎయిర్టెల్ ఏఎస్కి ఎన్ని ఎగ్జిట్ పాత్స్ ఉన్నాయి, ఒకటి టాటా నుంచి కనెక్ట్ అయింది, ఒకటి సిఫీ నుంచి కనెక్ట్ అయింది. అంటే 2 ఎగ్జిట్ పార్ట్స్ ఉన్నాయి, ఒకటి వయా టాటా, ఒకటి సిఫీ. సో నేను ఇక్కడ ఏఎస్ పాత్లో రౌటర్ 3కి కనెక్ట్ అయిన కంప్యూటర్స్ కానీ ఎవరైనా సరే, ఈ ఏఎస్కి నేను ఎగ్జిట్ అవ్వాలంటే ఏ పాత్ చూస్ చేసుకోవాలి, ఇక్కడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఎయిర్టెల్ కాదనుకోండి, సపోజ్ ఇది కంపెనీ రమేష్ అనేది ఒక కంపెనీ అనుకోండి. నా కంపెనీలో రౌటర్స్ ఉన్నాయి, నేను 2 ఐఎస్పి కనెక్షన్స్ తీసుకున్నా. ఇప్పుడు ఈ రెండు గూగుల్ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి కదా. ఓకే, ఈ 2 గూగుల్ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో నేను ఏ పాత్ ప్రిఫర్ చేసుకోవాలి, ఇంటర్నెట్ ఏది బాగా వస్తే మీకు ఏది బాగా నచ్చుతుంది. సో ఎట్లా చూస్ చేసుకుంటుంది బై డిఫాల్ట్, ఒకవేళ బీజీపీ కాన్ఫిగర్ చేస్తే బేస్డ్ ఆన్ ద పాత్ సెలెక్షన్ ప్రాసెస్. అందులో నేను ఎగ్జిట్ నా ఏఎస్ నుంచి ఏ కనెక్షన్ నుంచి ఎగ్జిట్ అవ్వాలని చెప్పేది ఏంటి, లోకల్ ప్రిఫరెన్స్. హైయెస్ట్ లోకల్ ప్రిఫరెన్స్ ఏది ఉందో అది చూస్ చేసుకుంటుంది. సపోజ్ ఈ R1 నుంచి R4 మధ్యలో లోకల్ ప్రిఫరెన్స్ ఎంత అనుకుందాం, 100 అనుకుందాం, దీని మధ్యలో 200 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏది ప్రిఫర్ చేస్తుంది, ఈజీగా సిఫీ ప్రిఫర్ చేస్తుంది, ఎందుకంటే లోకల్ ప్రిఫరెన్స్ ఎంత ఉంది, 200 ఉంది. ఓకే, సో దీని వాల్యూ ఎంత ఉంది, R11 లోకల్ ప్రిఫరెన్స్ ఎంత ఉంది, ఈ రౌటర్లో 200 ఉంది, అందుకనే సిఫీ ప్రిఫర్ చేస్తుంది. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దిస్, లోకల్ ప్రిఫరెన్స్ విల్ టెల్ యూ ద హౌ టు ఎగ్జిట్ ద ఏఎస్. ఓకే, అది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, షార్టెస్ట్ ఏఎస్ పాత్. మీకు తెలుసు ఏఎస్ పాత్ ప్రిపేర్ చేస్తుంది కదా, అది ఏది తక్కువ ఉంటే అది. నెక్స్ట్ స్మాలెస్ట్ ఆరిజిన్ వాల్యూ, అంటే ఐజీపీ ద్వారా లర్న్ అయిన రౌట్ ప్రిఫర్ చేస్తుంది, తర్వాత ఈజీపీ, తర్వాత స్మాలెస్ట్ ఎంబీడీ వాల్యూ. సో ఎంబీడీ వాల్యూ ఏంటంటే మల్టీ ఎగ్జిట్ డిస్క్రిమినేటర్. సో బాగా అబ్జర్వ్ చేయండి, మల్టీ ఎగ్జిట్ డిస్క్రిమినేటర్. ఒక నిమిషం గైస్, బై ఓకే కూల్. మల్టీ ఎగ్జిట్ డిస్క్రిమినేటర్. సో మల్టీ ఎగ్జిట్ డిస్క్రిమినేటర్ అంటే ఏంటి, సపోజ్
R4 రౌటర్ ఉంది. ఆ, ఇప్పుడు R1 నుంచి టాటాకి ఒక కనెక్షనే ఉంది. సపోజ్ ఇంకో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేశాను అనుకోండి, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి? 2 కనెక్షన్స్ ఉన్నాయి. అంటే ఒకే నా రమేష్ అనే రౌటర్కి 2 ఇంటర్నెట్ కనెక్షన్స్ ఒకే రౌటర్కే ఇచ్చిన. ఓకే, దీన్ని ఏమంటారు? ఇక్కడ బీజీపీ కాన్ఫిగర్ చేస్తే మల్టీ ఎగ్జిట్, అంటే మల్టీ ఎగ్జిట్ ఉంది నాకు. ఇట్లా 2 కనెక్షన్స్ ఉంటే మల్టీ ఎగ్జిట్. ఇప్పుడు ఇట్లా 2 కనెక్షన్స్ ఉన్నప్పుడు ఏది ప్రిఫర్ చేసుకోవాలని అనుకుంటే అది స్మాలెస్ట్ ఎంఈడి వాల్యూ ఏదైతే ఉందో అది ప్రిఫర్ చేసుకుంటుంది. తర్వాత ఈబీజీబీ లర్న్ అయిన రౌట్ ప్లస్ ఐబీజీబీ లర్న్ అయిన రౌట్కి అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఉంటుంది కదా, సో ఈబీజీబీ రౌట్సే ప్రిఫర్ చేస్తుంది ఓవర్ ఐబీజీపీ. తర్వాత ఈ నెక్స్ట్ టాప్ రీచబిలిటీకి మనం ఓఎస్పీఎఫ్ కానీ ఏదైనా కాన్ఫిగర్ చేస్తాం. సో ఈ నెక్స్ట్ టాప్ రీచబిలిటీకి ఏదైతే బెస్ట్ పాత్ ఉందో అది ప్రిఫర్ చేస్తుంది అనమాట. సో స్మాలెస్ట్ ఐజీపీ మెట్రిక్ టు రీచ్ ద బీజీపీ నెక్స్ట్ టాప్. సో దిస్ ఈజ్ ద ఈ 7 స్టెప్స్ చెప్తే చాలు, యూ క్లియర్ ద రౌండ్. ఓకే, సో ఇప్పుడు ఎక్సర్సైజ్ చెప్పండి. ఇప్పుడు లోకల్ ప్రిఫరెన్స్ 100 ఉంది, మిగతావన్నీ 200 ఉన్నాయి. సో పీర్ ఏ ఉంది కదా, ఇది ఇగ్నోర్ చేయాలి. నెక్స్ట్ పీర్ బి, పీర్ సి, పీర్ డి, ఈ, ఎఫ్ ఉన్నాయి. ఓకే, పీర్ బి, పీర్ సి, పీర్ డి, బీసీడిఎఫ్ ఉన్నాయి. ఇందులో లోకల్ ప్రిఫరెన్స్ టై అయింది. సో నెక్స్ట్ ఏంటి? షార్టెస్ట్ ఏఎస్ పాత్. సో షార్టెస్ట్ ఏఎస్ పాత్ ఏది ఉంది? పీర్ బి ఉంది అండ్ డిఈ ఉంది. ఇవన్నీ పెద్ద ఉన్నాయి కదా ఏఎస్ పాత్లు, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటే ఉన్న ఏఎస్ పాత్ ఏంటి? 2 ఉన్న ఏఎస్ పాత్లు ఏంటి? బిడిఈ. ఓకే, బిడిఈలో మళ్ళీ టై అయింది, ఏఎస్ పాత్ టై అయింది. నెక్స్ట్ ఆరిజిన్ వాల్యూ. సో ఆరిజిన్ వాల్యూ ఏంటి? ఐ ప్రిఫర్ చేస్తుంది అన్నిటికన్నా. సో ఐ ఏదేది ఉంది? బి ఉంది, డి ఉంది. చూడండి, ఈ అనేది క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రిఫర్ చేయదు, వదిలేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఫిల్టర్ చేయాల్సింది బీడీలోనే బెస్ట్ పాత్. స్మాలెస్ట్ ఈ ఎంఈడి వాల్యూ కదా, ఈ ఎంఈడి వాల్యూ 25 ఉంది డీకి, బీకి ఏమో 5 ఉంది. సో ఏం ప్రిఫర్ చేస్తాం? స్మాలెస్ట్ కాబట్టి, స్మాలెస్ట్ కాబట్టి బి ప్రిఫర్ చేస్తాం. ద ఆన్సర్ ఈజ్ బి. ఓకే, ఇట్ విల్ ప్రిఫర్ ద బెస్ట్ పాత్ ఈజ్ బి. ఈ రౌట్ ప్రిఫర్ చేస్తుంది. అర్థమైందా హౌ టు చూస్ ద బెస్ట్ పాత్? గాయస్ అర్థమైందా? నౌ యూ కెన్ రెస్పాండ్ హౌ టు చూస్ ద బెస్ట్ పాత్. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ టుడే. ఈరోజు మనం బెస్ట్ పాత్ యాట్రిబ్యూట్స్, బెస్ట్ పాత్ మాత్రమే చదువుకుంటాం, ఇంకా ఇంతకన్నా ఎక్కువ వద్దు. నేను పీపీటీ పంపిస్తా, ఐబీజీపీ, ఈబీజీపీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ బెస్ట్ పాత్ సెలెక్షన్స్. రేపు ఇది ల్యాబ్ చేద్దాం, ఎలా చేసుకుంటుంది బెస్ట్ పాత్ అనేది. ఈ బెస్ట్ పాత్ సెలెక్షన్ క్రైటీరియా మొత్తం ల్యాబ్ చేద్దాం రేపు. ఓకేనా? క్లియరా? ఓకే. సో బెస్ట్ పాత్ అర్థమైంది కదా. మనోహర్ అండ్ రేష్మిత ఎలా చూస్ చేసుకుంటుంది? శ్రావణ్? ఎస్ బ్రో. సో బీజీపీ యాట్రిబ్యూట్స్ ఏంటి? ఇవి మొత్తం. ఓకే, ఒక్కొక్క యాట్రిబ్యూట్ గురించి నేను పీపీటీ ఇప్పుడే ప్రిపేర్ చేసి పంపిస్తాను, ఒక 10 to 12 minutesలో, నాట్ 10 to 1 hourలో పంపిస్తాను. ఓకేనా? అది. సో ఈ పాత్ సెలెక్షన్ క్రైటీరియా అంటే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు గూగుల్ ఉంది కదా, గూగుల్ ఐపీ అడ్రస్ ఏంటి? 8.8.8. ఇది లర్న్ చేసుకుంటుంది ఏఎస్ పాత్ 100 నుంచి. ఇది కూడా ఇంకో రౌట్ ఉంటుంది, ఇదేంటి? ఏఎస్ పాత్ 400 నుంచి. అండ్ దీని యొక్క నైబర్ అడ్రస్ ఏంటంటుంది? 1.1.1 అంటే ఇది 2.2.2.2. అంటే ఈ సేమ్ రౌటే ఇట్లా మల్టిపుల్ రౌటర్స్ నుంచి లర్న్ అయినప్పుడు మనకి సేమ్ డెస్టినేషన్ ఉంది కదా, ఈ వీటిలో బెస్ట్ పాత్ ఏది చూస్ చేసుకోవాలి అని అనుకుంటే బేస్డ్ ఆన్ ద షార్టెస్ట్ ఏజ్ పాత్ ఇది ప్రిఫర్ చేసుకుంటుంది. సో అట్లా అనమాట. సో ఇది రూల్. ఓకే, బేస్డ్ ఆన్ దీస్ రూల్స్ ఇట్ విల్ చూస్ ద బెస్ట్ పాత్. సో నేను పీపీటీ పంపిస్తా, చదువుకోండి. రేపు నేను అడుగుతా ఐబీజీపీ రూల్స్, స్ప్లిట్ ఆర్జన్ రూలు, ఏజ్ పాత్ ప్రిపెండ్, ఆ తర్వాత ఐబీజీపీ, ఈబీజీపీ కాన్ఫిగరేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఏజ్ పాత్ యాట్రిబ్యూట్స్ అడుగుతా, నాకు చెప్పాలి రేపు మీరు. ఓకే, ఏజ్ పాత్ యాట్రిబ్యూట్స్ చెప్పిన తర్వాత రేపు రౌట్ మ్యాప్స్, ఏసీఎల్స్ క్రియేట్ చేసి ఈ పాత్ మ్యానిపులేషన్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మీ బుర్ర తిని మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది ఇదే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మెయిన్. మీరు ఏజ్ పాత్ మ్యానిపులేషన్లో గాన తోపైతే మిమ్మల్ని మించినోడు ఉండడు. ఓకే, ఎందుకు అంటే ఏజ్ పాత్ పెద్ద పెద్ద కంపెనీస్లో ఇట్లా ఒక పెద్ద 2 ఎగ్జిట్ ఉంటాయి. సో మనం మాన్యువల్గా చేంజ్ చేయాలన్నమాట. ఏమని? నాకు టాటా కనెక్షన్ వద్దు, సిఫీ కావాలి, టాటా కనెక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిఫీ ఇమ్మీడియట్గా మార్చాను అంటే అప్పుడు మీరు ఏఎస్ పాత్, ఇప్పుడు లోకల్ ప్రిఫరెన్స్ ఉంది కదా,
లోకల్ ప్రిఫరెన్స్ మారుస్తారనమాట. ఇక్కడ 100 ఉంది కదా, దీని వాల్యూ తగ్గిస్తారు. ఒకవేళ ఇప్పుడు ఇది ఉంది కదా, సపోజ్ సిఫీ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ బాగాలేదు, ఎయిర్టెల్కి టాటాకి మార్చాలి అని అంటే దీని వాల్యూ 100 కన్నా తక్కువ చేయాలి, లేదంటే దీని వాల్యూ 201 200 కన్నా ఎక్కువ ఉండాలి. సో అప్పుడు టాటా ప్రిఫర్ చేస్తుంది. ఇదంతా మీరు మాన్యువల్గా చేయాలి రియల్ టైంలో. ఓకే, దీన్నే పాత్ మ్యానిపులేషన్ అంటారు. అంటే మీకు ఏ పాత్ కావాలంటే ఆ పాత్ చూస్ చేసుకోవడం. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు సెండ్ ఏ పీపీటీ విత్ ఇన్ అన్ అవర్. సో మీన్ వైల్ ఆ వీడియోస్ చూడండి. ఓకే, పాత్ అట్రిబ్యూట్స్ అర్థమైనాయి కదా. టుమారో ల్యాబ్ చేద్దాం మనం. ఓకేనా గాయస్? ఓకే, ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. అర్థమైందనే అర్థం కాలేదన్నా నాకేం చెప్పట్టు. ప్రకాష్ అర్థమైందా? ప్రకాష్, వరుణ్, అర్థమైంది బ్రో. ఓకే, మనోహర్ మీకు అర్థమైంది. గాట్ ఇట్. శ్రావణ్, రమేష్ అర్థమైంది. బట్ లాస్ట్ టైం పెట్టిన మన స్ప్లిట్ ఆర్జన్ టేబుల్ ఈ వీడియోస్ ఏది అప్లోడ్ చేయలే, కొద్దిగా అప్లోడ్ చేస్తావా? స్ప్లిట్ ఆర్జన్ రూల్ అప్లోడ్ చేసా కదా ఐబీజీబీది. లేదు చేయలేదు. లేదు, ఉంది చూడు. నువ్వు చూసినావో లేదో వీడియో. లేదు రమేష్. ఐబీజీబీ అని ఉంటుంది చూడు, ఐబీజీబీ వీడియో. ఏజీపీ వీడియోస్ ఉన్నాయన్న. అవే దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను నేను స్ప్లిట్ ఆర్జన్ రూల్ అంటే ఏంటి. చేయలేదా? 1 సెకండ్.